Hey, hi, hello, namaste, good morning, sir. Bye. Bye. Good luck. Thank you. సో నైట్ అయితే ఇక్కడే ఉన్నా, వీళ్ళ ఇంటి దగ్గరనే క్యాంప్ వేసుకున్నా, పడుకున్నా. అండ్ ఇప్పుడైతే ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నా ఎక్కడికి, ఉలంబతార్కి. ఇంకొక 35 కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఉలంబతారు. సో ఇక్కడ నుండి అండ్ అక్కడ పోయినాక వీసా ఇస్తాం, దాన్ని బట్టి ఏమవుతుంది ఏంటిది బట్టి చూద్దాము అండ్ వెయిట్ చేద్దాము. ఇక్కడే చూద్దాం. చాలా బాధ అనిపిస్తుంది నాకు అసలుకి. ఎందుకో తెలియదు, వదిలిపెట్టి పోతా ఉంటే సీరియస్లీ చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొక 30 కిలోమీటర్స్ ఉన్నాయి అంతే. లాస్ట్ పరుడు అన్నట్టు ఇది. చిట్టి కూడా నేను ప్రేమలో పడ్డా మంగోలియా తోటి, అది కింద పడిపోయింది. 찬란히 빛나는 너의 이름 이 기장 속에 나의 맘속에 I wouldn't change anything 이대로 시간을 돌린대도 나 지금 이대로 처음부터 소중히 담아 나의 이야기 내게 달려가 꽉 안아줄 거야 오늘은 말할게 I love you till the end It's more than just a feeling 이렇게 말해줘 Oh yeah, yeah I've been waiting for your love 널 바라볼 때마다 조금씩 커져가는 love You have no idea I wouldn't change anything 이대로 시간을 돌린대도 여기 이곳으로 너만을 향한 나의 고백 내게 달려가 I'm coming from India, all the way to India, Sri Lanka, Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia, China, Japan, Korea, Taiwan, Mongolia. Everywhere is okay. Everywhere is okay. Okay, hold on. Thank you. Thank you very much. What is your name? Serin Darch. Huh? Serin Darch. Serinda. Ranjit. Ranjit. My daughter is finished in India Institute. Just working here. Oh, India Institute? Yeah, yeah. I'm from India, south. Down south. Oh, Bangalore. Yeah, I know Bangalore. It's a south. You is studying there? She finished in there. Oh, Bangalore, I know. It's like my neighbor state. Okay. Bangalore is my neighbor state. Yeah, almost 2 months completed. Mongolia. 2 months. Around the Mongolia. You have just phone? Yeah, I have phone. Mongolia? Give me just, she's good English, my daughter. Just I will see. Okay. You will call her? Okay. I just 65, old man. 65, but you did well. No, You want? your number. My number? Yeah. My number, my WhatsApp? WhatsApp? WhatsApp. No number. No Mongolian number. I have Mongolian number. Mongolian number. I want Mongolian number. This is my Mongolian number. Okay, I will call you. Oh, you're. Oh. Why?
8044. My number is. My name, your number. Oh, wait. Is okay? No? No answer. Okay. After lunch, I will call you. Okay. With my daughter. Okay. You remember my number? Yeah. Okay. హాయ్ ఫ్రెండ్స్, మంగోలియా ట్రైన్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మంగోలియా ట్రైన్. ఇది వచ్చేసి రష్యాకి, చైనాకి, మంగోలియాకు కనెక్టెడ్ ఉంటుంది ట్రైన్. చాలా పెద్ద ట్రైన్ చూడండి. ఇక్కడ మీరు చూసిరా, ఏం సిగ్నల్స్ ఏం లేవు. డైరెక్ట్ ఇంకొక ట్రైన్ వస్తుంది అక్కడికి వెళ్ళి. అండ్ మీకు ఉలంబతార్లో ఈ బస్సులో చూడండి, చూసిరా ఎట్లున్నాయా? ఇగో కరెంట్ వైర్లు ఇట్లుంటాయి రోడ్డు మీదనే. సో ఈ బస్సులు అనేటివి ఇట్లా కరెంట్ వైర్లకు సపోర్ట్ తీసుకొని ఇట్లా పోతూ ఉంటాయి. చాలా క్రేజీ థింగ్ నేను చూసిందంటే ఇదే. చూడండి బస్సులు బ్యాటరీ బస్సులు, బట్ ఇట్లా డైరెక్ట్ బ్యాటరీ పెట్టుకొని కరెంట్ పెట్టుకొని నడుస్తూ ఉంటాయి. ఇవి ఫ్రెండ్స్ వచ్చేసాను. ఓ మై గుడ్నెస్, ఒళ్ళు గగురు పొడుస్తుంది నాకు అసలుకి. అంటే లైక్ గొగ్గురు పొడిచడం అంటే ఇంత దొక్కొచ్చానా నేననే ఆ ఊహ నాకు గుర్తుందా. మేము ఈ హాస్టల్లో ఆగినాము. ఓ మై గాడ్, ఎంత దొక్కినవరా అయ్యా నువ్వు, ఎన్ని కిలోమీటర్లు రా అయ్యా. ఓ మై గాడ్. ఇగో రోమాలు చూడండి, ఇగో ఇట్లా లేచినాయి, ఇగో రోమాలు ఎక్కువ పొడిచినాయి. ఇక్కడికి బయలుదేరేటప్పుడు ఇక్కడ సూపర్ మార్కెట్లో సామాన్లు కొనుక్కొని, గ్యాస్ కొనుక్కొని, మళ్ళీ ఎక్కడ దొరుకుతాయో దొరకవు అని ఎట్లా పోయినా తెలుసా. కానీ ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత 12వ కంట్రీయా కంప్లీట్ చేశాను. నేను ఎప్పుడు కూడా ఈజీ పాత్స్ చూసుకోలేదు, ఈజీ వేస్ చూసుకోలేదు. ఎప్పుడు చూసినా కూడా నేను మ్యాక్సిమం హార్డెస్ట్ రూట్సే ఎంచుకున్నా. ఎందుకో కళ్ళకే నీళ్ళు వస్తున్నాయి, హ్యాపీనెస్ అని అనుకుంటా. ఎప్పుడు ఈజీగా చూసుకోలేదు నేను. నాకేంటంటే నా సైకిల్ మీద మొత్తం మంచులో తొక్కాలి, ఎడార్లో తొక్కాలి, కొండలలో తొక్కాలి, గుట్టలలో తొక్కాలి. మధ్యలో వెళ్తుంటే అన్ని ప్లేసెస్ చూడాలనే ఆశ తప్ప ఏదో వీడియోల కోసం అక్కడ పోవాలి ఇక్కడ పోవాలని ఉండదు కూడా. కానీ రియలీ ఐ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఓ మై గాడ్, యార్ చాలా చేశా. ఒంట్లో శక్తి ఉంది. ఆస్ట్రేలియా వీసా రావాలి, అది వస్తే ఇంకా హ్యాపీ. ఆకలి అవుతుంది, పొద్దున్న ఏం తినలేదు, టైం 2 అవుతుంది. నిన్న సాయంత్రం తిన్నదే. చలో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతా. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మనం
మార్కెట్కి వెళ్ళి ఏం చేసామంటే కొన్ని వెజిటేబుల్స్ అదే ఎగ్స్, క్యాప్సికము, క్యారెట్ అవి తెచ్చుకున్నా. అండ్ ఇక కాఫీ పెట్టుకుంటాను. కాఫీ అంటే ఏం లేదు, మీరు ప్రతిరోజు రైడింగ్లో చూసే ఉంటారు. ఈ విధంగా సాచెట్స్ కొనుక్కుంటాం. యాక్చువల్గా ఇది ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది, ఇలాంటి వస్తుంది. సాచెట్స్ కొనుక్కొని దాన్ని వాటర్లో కలుపుకోవడమే, వాటర్ దాంట్లో కలుపుకోవడమే అంతే. ఇగో చూడండి, కాఫీ అయినట్టే. తర్వాత నేను మార్కెట్ నుండి తెచ్చుకున్న లైక్ 3 eggs అండ్ బ్రౌన్ బ్రెడ్, 2 carrots, 1 onion, 1 capsicum. కూర వండుకొని బ్రౌన్ బ్రెడ్ పెట్టుకొని తింటా అంతే. ఇంత బాగుంది కదా, ఇండియన్ బ్లాక్ కలర్ అట్లా ఉంటుంది మన వంట. ఇట్లాంటివి తినాలి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మరీ చెప్తున్నా, చాలాసార్లు చెప్తున్నా, ఇంత సైక్లింగ్ చేసి హెల్తీగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్లనే. మ్యాక్సిమం నేను ఇలాంటి గ్రీను, వైటు అండ్ ఆరెంజ్, రెడ్ ఇలాంటివి తీసుకుంటా. ఫైబరు అండ్ ప్రోటీన్ కూడా తీసుకుంటా అండ్ మంచి ఫుడ్ తీసుకుంటా మ్యాక్సిమం వీలైనంత వరకు. అందుకే ఇంత స్ట్రాంగ్గా దొక్కగలుగుతున్నా. లేదంటే 39,000 40,000 దాకా వచ్చినాయి కిలోమీటర్లు. తొక్కడం అంటే మాటలు కాదు. ఈ మంగోలియానే 22,300 కిలోమీటర్లు ఏమో దొక్కిన. కారం, ఉప్పు, నూనె ఇవన్నీ చాలా రోజులు అవుతుంది బంద్ చేసి. చాలా తక్కువ మోతాదులో తింటున్నా. అవుతుంది మన ప్రోటీన్ కోసం ఎగ్స్ వేసుకుంటాం. బయట వాన పడుతుంది, చూద్దాం, దాన్ని బట్టి చూద్దాం. కాఫీ చాలా బాగుంది.